వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే పారిజాతమేమో ఇంకా కంప్లీట్గా మాట్లాడుతూ ఉంటుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ. దీప ఏమో అలా వింటూ ఉంటుంది. చూడు, నువ్వు కానీ ఈరోజు గౌతమ్తో దాని పెళ్లి ఆపకపోతే, నిశ్చితార్థం ఆపకపోతే ఖచ్చితంగా ఈ ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు. ముఖ్యంగా సుమిత్ర ప్రాణాలతోనే ఉండదు, దశరథ్ కూడా ఉండడు. ఇక ఇదంతా చూస్తున్న పెద్దయినా ప్రాణాలతో ఉంటాడా ఏంటి చెప్పు దీప. నాకు తెలుసు నువ్వు మంచిదానివి, ఎవరు నీకు అన్యాయం చేసినా నువ్వు మళ్ళీ వాళ్ళకి మంచి చేయాలనుకుంటావు. అందుకే చెప్తున్నాను, దయచేసి ఈ పెళ్లి మాత్రం ఆపమ్మ. ఈ నిశ్చితార్థం జరగకుండా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్చితార్థం జరగకూడదు అని చెప్పి ఇంక పారిజాతం అయితే దీపని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక దీప ఏమో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం జ్యోత్స్న భవిష్యత్తు మాత్రమే కాదు, ఈ ఇంటి భవిష్యత్తు కూడా. ఈ ఇల్లు నాశనం అయిపోతుంది. అందుకే దయచేసి అర్థం చేసుకో, నువ్వు రుణం తీర్చుకునే సమయం వచ్చిందనుకో అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇదంతా ఇంకా కార్తీక్ చూసేస్తాడు. చూసిన తర్వాత ఇంకా గ్రానీ ఏమో వెళ్ళిపోద్ది. పారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక దగ్గరికి వచ్చి, నిన్ను బాగానే ప్లాన్ చేసినట్టుంది. చూసావా, ఇదంతా గౌతమ్ చెడ్డవాడు అన్న నిర్ణయం, అలాగే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. కానీ నిన్ను బుక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీప. ఇప్పటికైనా నీకు అర్థమైందా వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో అని చెప్పి అనగానే, అవును నాకు ఆ విషయం తెలుసు. జ్యోత్స్న, పారిజాతం గారు ఎలాంటి వాళ్ళో తెలుసు. అయినా కూడా కానీ ఆవిడ చెప్పిన దానిలో కూడా కొంచెం నిజం ఉంది కదా బావా అని చెప్పి అనగానే, ఏంటా నిజం అని చెప్పి కార్తీక్ అడుగుతాడు. ఏంటి అని సింపుల్గా అడుగుతున్నాం ఏంటి బావా, వాళ్ళు ఖచ్చితంగా ఈ జీవితం నాశనం అవుతుందంటే జ్యోత్స్న జీవితం మాత్రమే కాదు కదా, అమ్మా నాన్న బాధపడతారు, తాతయ్య గారు కూడా బాధపడతారు కదా. ఇంతమంది బాధపడే ఈ నిశ్చితార్థం జరగడం అవసరం కాదు కదా బావా. ఖచ్చితంగా జ్యోత్స్న జీవితం నాశనం అవుతుందంటే అమ్మ బాధపడుతుందనే కదా అర్థం అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది దీప. నాకు ఒక విషయం అర్థమైంది మర్దలా. అదేంటంటే పారిజాతం వేసిన ప్లాను, జ్యోత్స్న వేసిన ప్లాను వర్కౌట్ అయింది. నువ్వు కరిగిపోయినట్టున్నావు. నువ్వు కరిగిపోతావని వాళ్ళకి తెలుసు. అందుకే ఇక వాళ్ళు నిజం చెప్పక, ఈ నిశ్చితార్థం ఆగక మూడో అస్త్రాన్ని నీ మీదకి ప్రయోగించారు. నువ్వు ఇప్పటికన్నా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు. నిన్ను వాళ్ళు పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియట్లేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఈ విషయంలో నువ్వు ఎందుకు ఇంత ఎమోషనల్గా ఉంటున్నావు అనేది నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను విను. కన్ఫర్మ్గా నిన్ను వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, చేసి తీరుతున్నారు. ఈ విషయంలో నువ్వు కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా మా అమ్మ అన్న మాట నిజమవుతుంది అనగానే ఒక్కసారిగా దీపేమో, ఏం మాట్లాడుతున్నావు బావా, మా అత్త అన్న మాట నిజమవడం ఏంటి అని చెప్పి అనగానే, మరి ఇంకేంటి, ఇదిగో మా అమ్మ ఏమంది, ఈ నిశ్చితార్థంలో కూడా పోయినసారిలాగా దీప మీద నా మీద నింద పడుతుందని చెప్పి అనింది కదా, ఇప్పుడు కూడా మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పింది కదా, అయినా కూడా నువ్వు వినిపించుకోవట్లేదు. ఇదంతా ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో దీప, ఈ నిశ్చితార్థంలో మాత్రం మన వల్ల ఆగకూడదు, అది గుర్తుపెట్టుకో అనగానే, మరి ఏం చేస్తావు బావా, కాశీ అయితే రాడుగా, మరి ఏదో ఒకటి చేయాలిగా. ఈ నిశ్చితార్థం జరిగితే జరగకపోతే అమ్మ జీవితం ఏమవుతుందో నీకు అర్థమవుతుంది కదా. అమ్మ బాధపడడం నాకు ఇష్టం లేదు బాబా, అందుకే గౌతమ్ చెడ్డవాడని నేనే చెప్పేస్తాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా కార్తీక్ అయితే షాక్ అయిపోతాడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని, అందుకే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయంలో నోరు తెరవడానికి వీల్లేదంతే అని చెప్పి గట్టిగా చెప్పేస్తాడు. గట్టిగా చెప్పేటప్పటికీ ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు దశరథ్ వస్తాడు. దశరథ్ వచ్చి, అమ్మ అసలు నిశ్చితార్థంలోకి రానంటుందిరా మీ అత్తయ్య అని చెప్పి కార్తీక్ చెప్తాడు. దాంతో ఇంకా బాధపడతాడు. అదేంటి మావయ్య ఎందుకు రానంటుంది అని చెప్పి అనగానే, ఏమో తన భయాలు తనకుంటాయి కదా, దీపతో ఒకసారి మాట్లాడాలి అంటుంది అని చెప్పి అనగానే, సరే నేను పంపిస్తాను వెళ్ళు మావయ్య అని అంటాడు కార్తీక్. ఇక దీపేమో, వెళ్ళు అమ్మ పిలుస్తుందంట, బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఈ విషయంలో నీ అంతటి నువ్వు మాత్రం నిజం చెప్పకూడదు. ఒకవేళ చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు బావా, కార్తీక్ని దాటి దీప ఏ పని చేయదు, నీ మాటే నాకు ఒట్టుతో సమానం, అలాంటిది నువ్వు ఒట్టేస్తావేంటి అని చెప్పి అనగానే, ఏమో నీ మొహం చూస్తుంటే నువ్వు కరిగిపోయావనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఆవిడ రెచ్చగొడితే నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పేస్తావు. ఎందుకు వచ్చింది, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని చెప్పి అనగానే, సరే అయితే నేనేం మాట్లాడను సరేనా అని చెప్పేసి వెళ్ళిద్ది.
ఇక మరో పక్క జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చేసి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఏంటి గ్రాని, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా? నేను పంపించిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పి అనగానే, మన పని వర్కౌట్ అయింది కదే, అందుకే ఈ ఆనందం అని చెప్పి డాన్స్ చేస్తూ ఉంటుంది. వేస్తుంటే, అంటే నీ ఉద్దేశం అని చెప్పి అనగానే, ఏముంది, ఖచ్చితంగా ఈ విషయంలో మనం అనుకున్నదే జరిగింది. ఈ విషయంలో నేను అనుకున్నట్లుగా దాన్ని బొట్లో వేసేసుకున్నాను అని చెప్పి అనగానే, అంటే నీ మాట దీప వినిందా అని చెప్పి అనగానే, వినడం కాదే, ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పేలా ఉంది అని చెప్పి అనగానే, అయితే గౌతమ్ వాళ్ళు వచ్చారా అని జ్యోత్స్న అడుగుతుంది. ఇంకా రాలేదు అనగానే, పోనీలే, కానీ గౌతమ్ వాళ్ళు రాగానే దీప వెళ్ళి వాడిని 4 పీకి ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది. ఈ విషయంలో ఇంకే డౌట్ లేదు, ఇంకెలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో నాకు ప్లస్ పాయింట్ అవుతుంది అనిపిస్తుంది అనగానే, అవును, ఒకే దెబ్బకి 2 పెట్టెలంటే ఇదేనేమోనే. ఖచ్చితంగా ఈ దెబ్బతో గౌతమ్ గాడి పేరా విరిగిపోతుంది. అలాగే ఈ నిశ్చితార్థం ఆపినందుకు దీపని ఇంటి నుంచి బయటికి గంటేసిద్ది సుమిత్ర. ఇక ఇద్దరు ప్రాబ్లం మనకి సాల్వ్ అని చెప్పేసి ఇంక గ్రానీ అయితే డాన్స్ చేస్తూ ఉంటుంది. వేస్తూ ఉంటే, ఎస్, నేను అనుకుంటూనే ఉన్నాను, దీప ఎమోషనల్ ఫుల్ మా, అందుకే దాన్ని ఏం చేసినా సరే ఈ విషయంలో మనం వెనకడుగు వేయకుండా కాపాడుకోవచ్చు. మెయిన్ దాని అమ్మా నాన్నల గురించి చెప్తే చాలు కదా, ఖచ్చితంగా ఈ విషయంలో మనకి ఎలాంటి నెగిటివిటీ లేకుండా పని మొత్తం అదే పూర్తి చేస్తుంది అని చెప్పేసి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరో పక్క దీపేమో సుమిత్ర దగ్గరికి వెళ్ళిద్ది. అమ్మ మాట్లాడాలన్నారంట అని చెప్పి అనగానే, నేను నా కూతురి ఎంగేజ్మెంట్ తరఫున నీకు కానుకిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చీరిచ్చింది. చీరిచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి చీర కట్టుకునిరా అని చెప్పి అంటది. సరే అని చెప్పి వెళ్ళి కట్టుకొని కార్తిక్కి చూపించింది. బావా, ఈ చీరలో నేను అందంగా ఉన్నాను కదా, చాలా బాగున్నాను కదా, మా అమ్మ అని సుమిత్ర గారి గురించి తెలిసిన తర్వాత నాకు కొన్న మొట్టమొదటి చీర, అసలు ఈ చీర కట్టుకుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా బావా అని చెప్పేసి ముడిచిపోతూ ఉంటుంది. నీ మనసులో ఉన్న ఆనందం నీ కళ్ళల్లో, నీ మొహంలో కనిపిస్తుందిలే దీప. అయినా అత్త నీకు కన్న తల్లి అని తెలిస్తేనే ఇంత ఆనందంగా ఉన్నావు, అలాగే ఎవరో అనుకుని ఇచ్చిన చీరకే ఎంత మురిసిపోతున్నావు. ఇక తను నీ కన్న తల్లి అని నీకు తెలిసిన తర్వాత, నువ్వే తన కన్న కూతురు అని ఆవిడకి తెలిసిన తర్వాత నీ మీద చూపించే ప్రేమకి నువ్వు ఇంకెంత ఆనందపడిపోతావో. ఏది ఏమైనా నిన్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కార్తిక్ అంటాడు. లేదు బావా, మా అమ్మా నాన్నలకి నిజం తెలియాలని నేను ఎప్పుడు అనుకోలేదు. పిల్లలుగా అది మన బాధ్యత అనుకున్నాను. మా అమ్మా నాన్న ఇప్పుడు కష్టంలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, అందుకే వాళ్ళని ఎలా అయినా సరే కాపాడుకోవాలి అనుకుంటున్నాను తప్ప నాకు వాళ్ళ గురించి లేదా నా గురించి వాళ్ళకి నా గురించి నిజం తెలియాలని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. సరే బావా, అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా, అమ్మ ఈ చీరలో నేను ఎలా ఉన్నాను, బాగున్నాను కదా, చీర చాలా బాగుందమ్మా, చీర చాలా బాగుందమ్మా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే, నీ మొహంలో ఉన్న ఆనందంతోనే నాకు అర్థమవుతుందిలే దీప. కాకపోతే విషయం ఏంటంటే, నేను నిన్న ఒక విషయం అడగాలన్నాను గుర్తుందా అని చెప్పి అనగానే, అవునమ్మా అడగండి అని అంటది దీప. నేను ఒక సాక్షిని ముందు గురించి అడగాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే, ఎవరి ముందు అని అంటది దీప. నేను చెప్తాను పద అని చెప్పి దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఇక కార్తిక్ కూడా చూస్తూ ఉంటాడు, వీళ్ళని గమనిస్తూ ఉంటాడు దీప ఏం మాట్లాడిద్దా అని. ఇక అప్పుడు దేవుడి దగ్గర ముందు తీసుకెళ్ళి దేవుడి సాక్షిగా చెప్పు, ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోద్ది. మనసులోనేమో బాధపడుతూ ఉంటుంది దీప. ఈ ఎంగేజ్మెంట్ జరిగితే మీరు చాలా బాధపడతారమ్మా, కానీ ఇప్పుడు జరగకపోతే కూడా బాధపడేలా ఉన్నారు, అందుకే ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది దీప. ఇక అప్పుడు చెప్పు దీప, నిజంగా ఇందాక నీ మొహంలో కనిపించిన ఆనందం నా కూతురి మొహంలో కూడా కనిపిస్తుంది కదా, తను సంతోషంగా ఉంటుంది కదా, ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఎంగేజ్మెంట్ని ఆపవు కదా అని చెప్పి అనగానే ఇంకేం మాట్లాడదు. ఇక కార్తీక్ ఏమో భయపడిపోతూ ఉంటాడు. ఏంటిది, అత్త ఇలా లాక్ చేసింది, ఇప్పుడు ఖచ్చితంగా దీప ఏం సమాధానం చెప్తుందో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది, ఎందుకంటే నేనేదో దీపని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటుంది అత్త. ఖచ్చితంగా దీని వెనక ఏదో కారణం ఉంది అనుకుంటుంది అని చెప్పి బాధపడుతూ భయపడిపోతూ అక్కడే ఆగిపోతాడు. సరే, నువ్వు దేవుడి మీద ఒట్టేసి చెప్పకపోతే నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి సుమిత్ర అయితే దీప చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు నిజం చెప్పు దీప, ఖచ్చితంగా ఈ విషయంలో నా కూతురు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పేసి అనేసరికి ఇంక దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు దీప గౌతమ్ గురించి, గౌతమ్ చెడ్డవాడు అనే విషయం గురించి సుమిత్రతో చెప్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం